వేములవాడ పట్టణంలోని శ్రీ ఆర్యవేశ వాసవి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో గణనాథుని నెలకొల్పి మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని, స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని గణనాథుని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్యవేశ వాసవి అభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఎర్ర శ్రీనివాస్ యాదవ్, సంతోష్, గందే నాగరాజు, మంచల రాజశేఖర్, జిల్లా వేణుతో పాటుగా మహిళలు, యువతులు పాల్గొన్నారు. నవగ్రహ పూజనంచ కరిష్యమాణః పదం తత్వేన గౌర్యాది షోడశ మాతృక పట్టణ ప్రజలకు, పుర ప్రముఖులకు, మీడియా మిత్రులకు, వైశ్య సోదరులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు మా వాసవి అభ్యుదయ సంఘం తరపున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము రెండో వార్షికోత్సవం గణపతి శ్రీనివాస కళ్యాణ మండపంలో పెట్టుకున్నాము. ఘనంగా పూజలు చేసుకుంటున్నాము. మరియు వాసవి అభ్యుదయ సంఘం తరపున ఆదివారం నాడు కుంకుమ పూజలు, సోమవారం నాడు లింగార్చన, 4వ తారీఖు నాడు లక్ష పుష్పార్చన, మరునాడు దీపార్చన కలదు. కావున అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. మరియు మా వాసవ్య సంఘం తరఫున పుర ప్రముఖులకు, పట్టణ వైశ్య సోదరులకు మా వాసవ్య సంఘం తరఫున శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వేములవాడ పట్టణ ప్రజలకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అంటే లాస్ట్ ఇయర్ పెట్టుకున్నట్టుగానే వాసవి అభ్యుదయ సంఘం తరఫున వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. ఈరోజు కూడా రెండో సంవత్సరం సందర్భంగా ఈరోజు కూడా వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. ఈ విషయంగా రోజు ఒక్కొక్క రకమైన పూజలు, కార్యక్రమాలు, అభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి. కావున అందరూ తప్పకుండా వేములవాడ ప్రజలందరూ తప్పకుండా రావాలని కోరుచున్నాము. ఒక్కో రోజు ఒక్కొక్క రకంగా అభిషేకాలు, పసుపుతో, కుంకుమతో, గంధంతో ఇలా రోజు ఒక రకమైన అభిషేకము. అలానే పూజలు కూడా వినాయకునికి గరక పూజ, శాకంబరి అలంకరణ, కుంకుమ పూజలు, లింగార్చన. మరియు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆదివారం రోజు కుంకుమ పూజ జరుగును, సోమవారం రోజు లింగార్చన జరుగును. అలానే గురువారం రోజు చాలా పెద్ద ఎత్తున లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగును. పుష్పాలతో అందరితో వచ్చిన ప్రతి ఒక్కరితో పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేయబడును. అలానే తర్వాత తెల్లారి శుక్రవారం రోజున సహస్రదీప అలంకరణ ఆ కార్యక్రమం జరుగును. ఇలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఒకరోజు 108 ప్రసాదాలతో నివేదన కార్యక్రమం, ఇలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము.